బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుండె పగిలిపోయే వార్త ఇది చాలా మందికి. ఎందుకంటే రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఘటన గురించి చూశారుగా, తెలుసుకున్నారుగా. ప్రస్తుతం ఆ ప్రియాంక కన్నుమూశారు. ప్రియాంక మరణించింది. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రియాంక తుది శ్వాస విడిచింది. ఈ నెల 3వ తారీఖున ఏవిఏ రోడ్లోని ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర మద్యం మత్తులు ప్రియాంకను కారుతో ఢీకొట్టారు నిందితులు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్గా తెలుస్తూ ఉంది. ప్రియాంక తలపై నుంచి కారు ఎక్కించారు ఆ దుర్మార్గులు. అంతేకాదు, అక్కడి నుంచి పరారైపోయారు. తీవ్ర గాయాలతో బ్రెయిన్ డెడ్ అయ్యింది ప్రియాంక. హాస్పిటల్లో చేర్చడం జరిగింది తనని. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడింది ప్రియాంక చనిపోయినట్లు కిమ్స్ డాక్టర్లు ప్రకటించారు. డాక్టర్ ప్రియాంక కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రియాంకకు యాక్సిడెంట్ జరిగి 5 రోజులు అయిన తర్వాత 4 రోజుల వరకు విషయం బయటకు ఎందుకు చెప్పలేదు పోలీసులు? నిందితులపై కేసు పెట్టి చేతులు దులుపుకున్నదా పోలీసు శాఖ? ఇది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. మాట్లాడే దమ్ముందా పోలీసులకి? ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని నిలదీస్తూ ఉన్నారంటే పోలీసు శాఖ తీరుని ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు సమాజం విమర్శలు రావడంతో వాళ్ళ నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ప్రియాంక ఇక లేదు అనే వార్త ప్రస్తుతం మెడికల్ను తీవ్రంగా కలిచివేస్తోంది. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడైతే ప్రియాంక మరి ఇక్కడ 2 రోజుల క్రితం కూడా తనను ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిన తర్వాత కూడా అక్కడే స్థానికంగా ఉన్నటువంటి స్వతంత్ర ఆసుపత్రిలో కూడా చికిత్స నిమిత్తం అక్కడికి తరలించిన తర్వాత అక్కడ ఒక 2 రోజులు గడిచిన తర్వాత కూడా డాక్టర్లు అయితే చేతులు ఎత్తేయడం జరిగింది. అంటే ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ అయింది, మేము ఏం చేయలేము అని చెప్పేసి డాక్టర్లు చేతులు ఎత్తేయడంతో ఒక చిన్న ఆశతో, చివరి ఆశగా తల్లిదండ్రులు, అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయి పెద్దమ్మాయి, 3 ఆడపిల్లలే, ప్రియాంకకి 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక 6 నెలలు అయితే డాక్టర్ గా తను పదవి స్వీకరణ చేసుకోబోతున్నారు. అలాంటిది తను వైద్యం కోసం కూడా తను ఆసుపత్రి కూడా నిర్మించుకుంది. అందులో 50 మంది డాక్టర్లను కూడా, స్టాఫ్ను కూడా నియమించుకుంది. అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి ఊహించని ఘటన జరగడంతో కూడా తల్లిదండ్రులు అసలు వాళ్ళు అయోమయ స్థితిలో పడిపోయారని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత చిన్న ఆశ కొద్ది కూడా హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజులు అంటే 24 గంటల పాటు కూడా ఇక్కడ కూడా డాక్టర్లు అబ్జర్వేషన్ లో పెట్టారు. వెంటిలేషన్ పైన అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాత కూడా అసలు బాడీ సహకరించట్లేదు వైద్యం కోసం కూడా అని చెప్పేసి, చికిత్స కోసం ఇటు మా బ్రెయిన్ కూడా అసలు సహకరించలేదు. ఎందుకంటే బ్రెయిన్ లో నరాలన్నీ కూడా కొంచెం బాగా ఇంజూర్ అయ్యాయి కాబట్టి అసలు ఎటువంటి స్పందన లేదు, బాడీలో చలనం లేదు, వైద్యానికి సహకరించలేకపోతుంది బాడీ. కానీ అయినప్పటికీ కూడా మేము వెంటిలేషన్ పైన మేము ట్రై చేస్తాము అని చెప్పేసి అబ్జర్వేషన్ లో పెట్టడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రియాంకకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయము, డాక్టర్లతో ఇప్పుడే మాట్లాడాము, డాక్టర్లు ఇంకా చెప్పేశారు ప్రియాంక లేదు అని చెప్పేసి చెప్పారు. అసలు ఆ వార్త వినగానే కూడా చాలా మనసుకి చాలా ఇబ్బందిగా అనిపించిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా లేదు, డాక్టర్లు కూడా ఇంకా తీసుకెళ్లిపోవచ్చు, అయిపోయింది, ఇంకా ప్రాణాలు కోల్పోయింది ప్రియాంక అని చెప్పేసి ఇప్పుడే చెప్పారు. మా సొంత గ్రామానికి మేము తరలించబోతున్నాము అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్పిన విషయం. అదే విధంగా కుటుంబ సభ్యులతో డాక్టర్లు చెప్పి ఈ విషయాన్ని ప్రకటించడం కూడా జరిగింది కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు అయితే. సచిన్, రైట్, ఐ రిక్వెస్ట్ నిర్మల, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేరుగా రాజమండ్రి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజమండ్రి ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది. రాజమండ్రి గలగల పారి గోదావరి సైతం గమ్ము నుండిపోయింది. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడలేకపోతున్నామా అని చెప్పి ఈరోజు రాజమండ్రి రోధిస్తోంది. తెలుగు సమాజం గొంతెత్తి పిలుస్తూ ఉంది, న్యాయమా నువ్వెక్కడా అని చెప్పి. మా పక్క నువ్వు ఉండవా, మాతో నువ్వు నిల్చోవా అని చెప్పి ఈరోజు తెలుగు సమాజం ప్రశ్నిస్తూ ఉంది. పోలీసు శాఖ
పోలీసు శాఖను ప్రశ్నిస్తూ ఉంది. ఇదేనా మీ పనితీరు? ఇందుకేనా మీ ట్యాక్సులు కట్టేది అని చెప్పి. అంత పెద్ద గోదావరి ప్రవహించే రాజమండ్రి ఈరోజు చీకట్లు కమ్ముకున్నాయి. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒక ఆడబిడ్డను కాపాడలేకపోయాం. కుడ్ యూ ప్లీజ్ రీకాల్ అండి? ఓకే, రామ్ రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. ఆ ఏరియాలో ఉంటారట. ఒకసారి రామ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్ నమస్తే అండి. రామ్, నా మాట వినిపిస్తోందా మీకు? రామ్, రాజమండ్రి నుంచి రామ్ కాల్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అమ్మ గోదారమ్మ, నువ్వు గలగలా పాడుతూ అక్కడ ప్రవహించచ్చుగాక, కానీ ఈరోజు నీకు సరి సమానంగా ఆడపిల్లల కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి తల్లి. అక్కడ ఒక ఆడపిల్లను కాపాడుకోలేకపోయామని చెప్పి మెడికల్ స్టూడెంట్స్ ఈరోజు బయటకు వచ్చి గొంతెత్తి చాటుతున్నారమ్మా. కాపాడుకోలేకపోయామని చెప్పి బాధపడుతున్నారు తల్లి అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్న సందర్భం రాజమండ్రిది. అంత పెద్ద రాజమండ్రి మిట్ట మధ్యాహ్నం కూడా చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లకు జరిగిన అన్యాయంతో చీకట్లు అలుముకున్నాయి. ఒక మహిళకు న్యాయం చేయలేకపోయామని చెప్పి అంత పెద్ద రాజమండ్రి, అంత విశాల గోదావరి కూడా కన్నీటితో ప్రవహిస్తుంది ఈరోజు. అక్కడ ఒక్కసారిగా మౌనం అక్కడ ఆవహించేసింది. నిశ్శబ్దం నాట్యం ఆడుతూ ఉంది. అన్యాయం అన్యాయం అంతెంతే ఈరోజు మాట్లాడుతుంది అక్కడ పరిస్థితి. ఒకసారి నేరుగా రాజమండ్రికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం రాజమండ్రి ఏమంటోంది? రాజమండ్రి ఏం కోరుకుంటోంది ఈరోజు? సచిన్, చాలా బాధాకర విషయం కూడా చెప్పాలి. ఎంతో ఒక డాక్టర్ కావాలని, అలాగే తను ఎన్నో కలల కంది ఒక హాస్పిటల్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని ఇక్కడ పీజీ చేస్తుంది. అంటే ఒక డాక్టరేట్ లో ఒక పీజీ చేయడం అంటే అసామాన్య విషయం కాదు. అటువంటి ఆ పీజీ చేస్తూ తన డాక్టర్ అవి ఎంతో మందికి ప్రాణాలు పోయాలనుకున్నటువంటి తన తల్లిదండ్రులు కావచ్చు, తన కళలన్నీ కూడా గోదావరిలో కలిసిపోయినట్టుగా అప్పుడైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఇక్కడే జరిగినటువంటి ఘటనలో ఇక్కడ తను ఈ విధంగా జరిగి తను ఒక ఎవరైతే ఇద్దరు సైకోలు చేసినటువంటి ఆగాయిత్య పనికైతే తను బలైపోవడం నేపథ్యంలోనే రాజమండ్రిలో వాసులందరూ కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలు అంటే రాజమండ్రిలో ఈ విధంగా తన స్వస్థలం కర్నూలు జిల్లా అయినప్పటికీ తను హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. రాజమండ్రిలో చదువు నిమిత్తం ఈ విధంగా డాక్టర్ చదివి ఇక్కడ ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని తల్లిదండ్రులు కూడా కోరుకున్నారు. ఆ విధంగా వచ్చినటువంటి ప్రియాంక ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనతో తను లేదు అనే మరణ వార్తను రాజమండ్రి వాసులందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తను ఇక్కడే ఈ గోదావరి తీరంలో ఎవరైనా ఎంతో మంది వచ్చి ఇక్కడే ఆశ్రయం పొంది ఇక్కడ ఉన్నత విద్యలు చదువుకున్న వారు ఎందరో ఉన్నారు. ఆ విధంగానే తను కూడా ఇక్కడ ఉన్నత విద్య చదువుకుని ఇక్కడ GSL లో తను విద్యాభ్యాసం చేసి తన డాక్టర్ అవ్వాలనుకున్న నేపథ్యంలోనే తను ఈ విధంగా లేదు. తను ఇప్పుడు చనిపోవడం నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా తనకైతే నివాళులు అర్పించి ఇప్పటికే రాజమండ్రిలో ఉన్నటువంటి మహిళా కళాశాల విద్యార్థులు కూడా ఈ రోజు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. తన క్షేమంగా రావాలి, తిరిగి తను ఆరోగ్యంగా ఉండాలి, కోలుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. వాళ్ళ కోరిక కూడా దేవుడు వినలేదనే చెప్పాలి. తను చివరికి మృత్యువుతో పోరాడుతూ ఈ విధంగా తను చనిపోవడం అనేది కూడా చాలా బాధాకర విషయం కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా రాజమండ్రి వాసులు కూడా అక్కడ ఉన్నారు. అలాగే రాజమండ్రికి సంబంధించినటువంటి నాయకులు కూడా అనేక విధాలుగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జరిగినటువంటి ఘటనతో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అసలు ఈ ఘటన ఈ విధంగా జరగడం చాలా దారుణం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీనిపై రాజమండ్రి మాజీ ఎంపీ అలాగే వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటువంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. అలాగే కాకుండా రాజమండ్రిలో వరుస ఘటనలు కూడా జరుగుతున్నాయి. అయినా సరే ఏ విధంగానూ కూడా పట్టించుకోవడం లేదు. ముందుగానే అప్రమత్తమై ఉంటే ఇటువంటి ఘటన జరగకుండా ఉండేదనేది కూడా ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన పుస్తకాలు సమీపిస్తున్నాయి. అటువంటి రాజమహేంద్రవరంలో ఇటువంటి ఘటనలు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా జరగడం కూడా చాలా బాధాకరం అంటూ కూడా రాజమండ్రి మాజీ ఎంపీ అలాగే వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రియాంక అనే అమ్మాయి మాల్లో జరిగిన ఘటనతో ఇప్పుడు తను చివరి తుది శ్వాస విడిచిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ఘటన ఎలా చూడాలంటారు? అండ్ ఇప్పుడు ఒకటి
నిజంగా హై హ్యాండెడ్నెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి సిటీలో ఒప్పుకోము. రెండవది, ఇద్దరు తాగుబోతులు తప్పదాగేసి వచ్చి ప్రసాద్ ఆదిత్య మాల్లో ఒక డాక్టర్ పైన వాంటెడ్లీ యాక్సిడెంట్ చేసి ఆమె పైనుంచి కార్ ఎక్కించుకుని వెళ్ళారనంటే ఇదేమీ స్మాల్ ఇష్యూ కాదు. ఇది 3rd ఈ ఇష్యూ జరిగితే 6th దాకా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఏదో యాక్సిడెంట్ కేసు కింద కొట్టేసి ఏదో చెయ్యాలనే ప్రయత్నం చేశారు. మేము ఆ నెక్స్ట్ డే ఇమీడియట్గా రేస్ చేసి సోషల్ ప్లాట్ఫామ్స్లో మేము గట్టిగా రేస్ చేసేసరికి నేను డైరెక్ట్గా స్టేషన్ సిఐని కనుక్కుంటే అది ఒక యాక్సిడెంట్గా వాళ్ళు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ ఎట్లా అవుతారండి? అంటే ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారనేది క్లియర్గా సిఐ చెప్పిన విధానం బట్టి అర్థమవుతుంది. మై స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ 6th దాకా అక్యూజ్ని ఎందుకు పట్టుకోలేదు? మీరు కార్ ఎప్పుడు సీజ్ చేశారు? యాజ్ పర్ పోలీస్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ డే సీజ్ చేశారు అన్నారు. మరి అప్పుడు దాకా అక్యూజ్డ్ ఎక్కడ ఉన్నారండి? అంటే అక్యూజ్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. నిన్న డిఎస్పీ వచ్చి ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు సెక్షన్ 125B కిందన పెట్టారు. అంటే అది మామూలు జస్ట్ యాక్సిడెంట్ అఫెన్స్ కిందన, ర్యాష్ డ్రైవింగ్ కిందన వచ్చింది. దాని తర్వాత నిన్న ఆల్టర్ చేస్తూ 110 సెక్షన్ కిందన పెట్టి దాన్ని అటెంప్ట్ కల్పబుల్ హోమిసైడ్ కింద తీసుకుని వచ్చారు. అది కూడా మనం చూస్తే 3 to 7 years ఇంప్రిజన్మెంట్ వస్తుంది. అంటే దట్ కెన్ బి బెయిలబుల్. అసలు సెక్షన్ 105 ఎందుకు అట్రాక్ట్ కాదు? ఇప్పుడు నిజంగానే బెయిల్ వచ్చేస్తే అక్యూజ్ బయటకు వచ్చేస్తారు. అసలు ఈ కేసు అంతా కూడా నీరు కారిపోతుంది కదా. దీనిపైన ఒక స్ట్రింజెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోరు? ఇంత పెద్ద ఒక డాక్టర్ పైన ఇంత హై హ్యాండెడ్స్తో తాగుబోతులు ఇద్దరు కలిపి యాక్సిడెంట్ చేసి ఆమె పైన ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా, ముఖ్యమంత్రి గారికి కూడా ఒకటే గుర్తుకు చేస్తా ఉన్నాను. ఆయన గతంలో చెప్పిన మాట ఏంటంటే, ఆడపిల్ల పైన ఎవరైనా చేయేస్తే అది అతనికి ఆఖరి రోజు అని చెప్పిన మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు. మరి 3 రోజుల నుంచి మీ ప్రభుత్వ యంత్రాంగము ఈ కేసుని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే SHO ఉన్నారో వాళ్ళని కూడా అక్యూజ్డ్ కింద తీసుకుని అతను కూడా ఇంట్రాగేట్ చేస్తే ఎవరు ఈయన పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అంశాన్ని కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా జరగాలి, విచారణ జరగాలి. మా డిమాండ్ కూడా ఒకటే చెప్తా ఉన్నాం. ఇది ఒక్క ఘటనే కాదండి, డాక్టర్ ప్రియాంక ఘటనే కాదు. ఈ వారం రోజుల నుంచి రాజమండ్రిలో 2 మర్డర్లు జరిగినాయి. మొన్న జాతరలో ఒక రౌడీ షీటర్ని ఇంకొక 2 రౌడీ షీటర్లు కలిపి డైరెక్ట్గా నిర్దాక్షిణ్యంగా దాడి చేసి చంపేశారు. 2 రోజుల క్రితము గోరక్షన్పేటలో ఒక వ్యక్తిని 3-4 వ్యక్తులు కలిపి రాళ్లతో దాడి చేసి అతన్ని చంపేశారు. నిన్న రాత్రి క్వారీ సెంటర్లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేసి ఒక వ్యక్తి పీక తెగ్గొట్టేశారు. అతను ప్రాణాపాయ స్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. కల్చరల్ క్యాపిటల్ కింద ఉన్న రాజమహేంద్రవరాన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఈ కూటమి ప్రభుత్వం కేవలం మాటలకి పరిమితం అయ్యారు తప్పితే చేతల్లో ఏ రకమైన కార్యక్రమం లేదు. నేను ఒకటే చెప్తున్నా, రాజమండ్రి అంటే ఈస్ట్ గోదావరికి సెంటర్ అండి. ఈస్ట్ గోదావరికి హెడ్ క్వార్టర్స్ కింద ఉండి 3 ఎమ్మెల్యేలు ఉంటున్నారు, ఒక మంత్రి ఉంటున్నాడు, ఒక MP ఉంటున్నారు, ఒక MLC ఉంటున్నారు, 6 ప్రజాప్రతినిధులు ఇప్పటిదాకా ఏ ఇన్సిడెంట్ పైన స్పందించలే. దారుణం చూడండి. అది కాకుండా కలెక్టర్ గారు, SP గారు, ఒక IAS ఆఫీసర్, ఒక IPS ఆఫీసర్ ఇదే రాజమండ్రి సిటీలో నివాసం ఉంటున్నారు. అంటే మర్డర్లు అనేది సర్వసాధారణంగా జరిగిపోతూ ఉన్నాయి. ఒక సంవత్సర కాలంలో రాజమండ్రికి 10 కోట్ల మంది ప్రజలను తీసుకుని వచ్చి పుష్కరాలు చేస్తామని గొప్పగా చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. రాజమండ్రి కల్చరల్ క్యాపిటల్ కాదండి, ఇది మర్డర్లకు అడ్డాగా తయారవుతుంది. అసలు ఈ ప్రజాప్రతినిధులు, ఇంత దిక్కుమాలిన ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి రాజమండ్రి ఇంత భ్రష్టు పట్టుకుపోతా ఉంది. అసలు ఈ అక్యూజ్డ్లకి, ఈ రౌడీ షీటర్లకి షెల్టర్ ఇచ్చేది ఎవరు? అసలు రూట్ కాజ్ పట్టుకోవాల్సింది జిల్లా SP పట్టుకోవాలండి. ఇప్పుడు నిజంగానే జిల్లా SP చిత్తశుద్ధితో కనుక చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఇది కాకుండా బ్లేడ్ బ్యాచ్, గంజాయి మత్తుల్లోనే ఈ యువత అంతా కూడా పాడైపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా తీసుకుని వచ్చి వైన్ షాపులు వెచ్చలవిడిగా పెట్టారు. ప్రతి వైన్ షాప్కి ఆనుకొని పర్మిట్ రూమ్ అఫీషియల్గానే గవర్నమెంట్ ఇస్తూ ఉన్నారు. బెల్ట్ షాపులు, వీధికో బెల్ట్ షాపులు ఉంటున్నాయి. ఎవరైతే మొన్న డాక్టర్ పైన దాడి చేసిన అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా స్కాచ్ బ్యారల్ అని నేషనల్ హైవే పైన వైన్ షాప్ ఉందండి, అక్కడ కొనుక్కొని అక్కడే తాగేసి ఉంటారు. అసలు నేషనల్ హైవే పైన బ్రాందీ షాపులో పెట్టకూడదు. అసలు ఈ రకమైన లోపభూయిష్టం అనేది ఈ ప్రభుత్వంలోనే ఉంది.
కేవలం ప్రభుత్వమే దగ్గరుండి తాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు పర్మిట్ రూములు వైన్ షాప్ పక్కన ఉంటే ఏమవుతాయండి? తాగేసి వాళ్ళు బండి నడుపుకుని వెళ్తారు. దట్స్ కాల్డ్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఇంకో పక్కన డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని వీళ్ళే చెప్తారు. ఇంకో పక్కన వైన్ షాపులు కానుకొని పర్మిట్ రూములు ఇచ్చేది ఇదే ప్రభుత్వం ఇస్తున్నారు. ఈ జరిగిన ఘటన పూర్తిగా నిర్లక్ష్యం ఎలా కనబడుతుంది అనుకోవచ్చు అంటే పక్కన జరిగిన వెంటనే అది స్పందించే వాళ్ళని జరిగిన ఘటన అమ్మాయిని మేమే తీసుకెళ్ళిన పోలీసులు కూడా చెప్పుకొస్తున్నారు. కారు నెంబర్ కానీ ఏమి కూడా కనిపించిన పరిస్థితి. ఈ పరిణామాన్ని కూడా ఎలా చూడాలి? అంటే అనుమానాలు ఎక్కడ వస్తున్నాయంటే ఎవరైతే ఎక్యూజ్డ్ ఇద్దరు తాగుబోతులు ఉన్నారో వాళ్ళిద్దరిని నిన్న రాత్రి దాకా ఎందుకు పట్టుకోలేదు? నిన్న రాత్రి దాకా ఈ 3 రోజులు వాళ్ళు అబ్స్కాండింగ్ లో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? మీరు కార్ని మరుసటి రోజుని ఇమీడియట్ గా 3వ తారీఖు జరిగితే 4వ తారీఖు పట్టుకున్నామని చెప్తున్నారు. మరి అప్పుడు దాకా అక్యూజ్డ్ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మీరు 6th దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రెస్ కి అడ్రస్ చేయలేదు? 6th దాకా దాన్ని ఏదో సాధారణమైన ర్యాష్ డ్రైవింగ్ కిందన నామినల్ మినిమల్ కేసు పెట్టారు తప్పితే 125B కిందన దాన్ని ఇంత సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఇంత రార్దాంతం జరిగిన తర్వాత అప్పటికప్పుడు ఆల్టర్ చేసి సెక్షన్ 110 పెట్టారు. అది కూడా దట్ కెన్ బి బెయిలబుల్. మరి ఇలాంటి సింపుల్ సెక్షన్స్ పెట్టడం వలన ఇంత దుర్ఘటనలకు పాల్పడిన నిందితుల్ని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది కదండి. ఈ ఘటన జరిగిన వెంటనే మీరు అంటే ఇప్పుడు అక్కడ హాస్పిటల్ యాజమాన్యాలతో కూడా ఏమైనా మాట్లాడారా? వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన? అంటే ఇప్పుడు అమ్మాయి కొన్న ఊపితో ఉందన్నారు, ఏదో హోప్స్ అందరూ కూడా పెట్టుకున్నారు దాని ఏదోలా బతుకుతుంది, కానీ ఇప్పుడు చనిపోయిందని కూడా చెప్పుకొస్తున్నారు. నిజంగా ఇప్పుడే వచ్చిన తాజా వార్త. నాకైతే ఐడియా లేదండి. నిజంగా ఆ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా మేము బాసెట్గా నిలుస్తాము. మరి బ్రెయిన్ డెడ్ అనేది నిన్నటిదాకా తెలిసింది, ఇందాక దాకా. మరి మీరు చెప్తున్న దాన్ని బట్టి మరి నిజంగా ఒక్క మాట అయితే నేను క్లియర్గా చెప్తానండి. ఇవాళ ఎవరు కూడా హై హ్యాండెడ్నెస్తో ర్యాష్గా తాగేసి ఆ మాల్ దగ్గర నుంచి ఆ అమ్మాయి పై నుంచి కారు ఎక్కించుకుని వెళ్ళాడంటే ఎంత దుర్మార్గుడో చూడండి. ఇంత దారుణమైన ఘటనలు అసలు జరగకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో నిందితుడి పైన కఠినమైన సెక్షన్స్ పెట్టి ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండాలి. 3 రోజుల పాటు తాత్సారం చేశారని అంటే వీళ్ళకి ఏ రకమైన రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఎంతో ఆశతో తన ఒక హాస్పిటల్ కూడా కట్టుకున్నారు, అక్కడే వైద్యం చేస్తుంది, ఒక డాక్టర్ అవుతుందని ఎంతో కలలు కన్నారు. ఆ కళలన్నీ కూడా రాజమండ్రిలో జరిగిన ఘటన చూస్తే మనకి ఇక్కడ మీరు అన్నట్టుగా ఇక్కడ ఎంతో మనకి ఎంతో చరిత్ర కలిగినది. ఎవరైనా రేపొద్దున విద్యార్థులు కానీ ఎవరైనా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయంట. అంటే నాకు నిన్న కూడా వాళ్ళ కజిన్ ఒక అతను మాట్లాడాడండి. మా ఫ్యామిలీలో ఫస్ట్ జనరేషన్ డాక్టర్ అండి, మేము చాలా కష్టపడి పాపను పెంచుకున్నాము, ఆమె డాక్టర్ అయింది, మేము బేవర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళమని కూడా వాళ్ళు కోరడం అయినప్పటికీ జస్టిస్ హ్యాస్ టు ప్రివేల్ అండి. ఈ ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వాలు కేవలం మాటలు గారడీ చేస్తున్నారు తప్పితే వాస్తవాల్లోకి వెళ్తే ఏ రకమైన చర్యలు కూడా తీసుకోవట్లేదు, స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా పూర్తి స్థాయిగా డాక్టర్ ప్రియాంకకి బాసటగా నిలుస్తాము, వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉంటాము. ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. రేపు ఆ అమ్మాయికి సంఘీభావంగా రేపు మోరంపూడి సెంటర్లో కూడా పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కూడా చేయబోతా ఉన్నాము. నిజంగా ఆ అమ్మాయికి కోలుకోవాలని కోరుకుంటున్నాను. మరి మీరు చెప్పడం మరి నాకు కూడా న్యూస్ తెలియదు. నిజంగా చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇది పరిస్థితి సచిన్. అంటే చాలా బాధాకరం ఘటనగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. అదే ఏదైతే పూర్తిగా నిర్లక్ష్యం అనేది కనపడుతుంది, జరిగిన వెంటనే ఆ నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం కూడా పూర్తిగా కనపడుతుంది. 3 రోజుల తర్వాత రావడం ఇవన్నీ కూడా అనేక అనుమానాలు కూడా దావతీస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువంటి రాజమహేంద్రవరంలో ఇటువంటి ఘటన జరగడం, అమ్మాయి ఈ విధంగా ప్రాణాలకు కోల్పోవడం కూడా చాలా దురదృష్టకరం కూడా. వైసీపీ వాళ్ళ కుటుంబానికి వాసటగా నిలుస్తుందని కూడా మార్గాన్ని భర్త చెప్తున్నారు సచిన్. రైట్ ప్రకాష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారిగా రాజమండ్రి షాక్కి గురైంది. ఎందుకంటే డాక్టర్ ప్రియాంక మరణం రాజమండ్రిని ఒక్కసారిగా కుదేలయ్యేలా చేసింది. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రియాంక మరణించిందనేది
మనకు అందుతున్న సమాచారం. ఈ నెల 3వ తారీఖున ఏవిఏ రోడ్డులోని ప్రసాద్ ఆదిత్య మాల్ అక్కడ మద్యం మత్తులో ప్రియాంకను కారుతో ఢీకొట్టి నిందితులు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఆ అఘాయిత్యానికి పాల్పడ్డారు, ఆ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రియాంక తలపై నుంచి కారు ఎక్కించి పరారయ్యారు. తీవ్ర గాయాలతో బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్లో చేరింది ప్రియాంక. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడింది ప్రియాంక. ప్రియాంక మరణించినట్లు కిమ్స్ డాక్టర్లు ప్రకటించారంటూ తెలుస్తూ ఉంది. ఇక డాక్టర్ ప్రియాంక కేసులో అనేక అనుమానాలున్నాయి. ప్రియాంకకు యాక్సిడెంట్ జరిగి 5 రోజులు, కానీ 4 రోజుల వరకు విషయం బయటకు ఎందుకు చెప్పలేదు పోలీసులు? నిందితులపై కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు పోలీసులు అనేది ప్రజల నుంచి చాలా గట్టిగా వినిపిస్తున్నమాట. విమర్శలు రావడంతో ఇవాళ నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు, నిరసనకు దిగారు. మరి ముఖ్యంగా మెడికల్ స్టూడెంట్స్.